75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఒంగోలు హెచ్సిఎం కాలేజ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, పలువురు అధికారులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పొందుపరిచారని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యైక్యతను మరియు అఖండతను తప్పగా సంరక్షిస్తూ మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగానికి 1949 నవంబర్ 26న ఏదైతే రాజ్యాంగాన్ని ఆ రోజు ఆమోదం తెలిపి చేయటం జరిగిందో దానికి ఈరోజు 75 సంవత్సరాలుగా ఈరోజు ఎప్పుడైతే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా కమిటీ ఎవరైతే మెయిన్ వాళ్ళంతా కూడా కూర్చొని మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత దానికి ఏ విధంగా మార్పులు చేయాలి, ఏ విధంగా ఉండే పరిస్థితుల్ని మనకి తీసుకొని రావాలి అనేది ఆ రోజు అంబేద్కర్ గారు వీళ్ళంతా కూడా ఆ రోజు చేయటం వల్ల ఈ రోజుటికి అది కొనసాగుతుంది. అంటే వాళ్ళు ఎంత మంచి చూపుతోటి ఇక్కడ ఉండే ప్రజలకి ఏ విధంగా ఉన్నాయో కష్ట నష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ రాజ్యాంగాన్ని అప్పుడు రూపొందించారు. ఆ రూపొందించిన దాంట్లో ఈ రోజుకి కూడా ఎక్కడా మార్పులు లేకుండా కొనసాగుతూ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వాలు మారచ్చు, లేకపోతే అన్నీ ఏదైనా రావచ్చు, కానీ ఆ రాజ్యాంగంలోనే దానికి అనుకూలంగా వాళ్ళు చేసిన ఆ రోజు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అది గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా అమలుపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రాజ్యాంగం ప్రపంచంలోనే ది బెస్ట్ కాన్స్టిట్యూషన్గా కొనియాడబడుతున్నటువంటి భారత రాజ్యాంగం ఈరోజు నవంబర్ 26 75 సంవత్సరాలకు ముందు మనము ప్రజలు తమకు తామే మాకు ఈ రాజ్యాంగం కావాలని చెప్పేసి మనకు మనమే సమర్పించుకున్నటువంటి రోజు. ఈ రోజుని మనం భారతదేశం అంతా పౌరులంతా కూడా ఆ రోజుని స్మరించుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడే మనము ప్రవేశిక గురించి మనమందరం కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్, ఇది బెడ్ రాక్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దీని ద్వారా అనేక జాతులు, అనేక మతాలు, అనేక భిన్నమైనటువంటి భావాలు, తర్వాత అనేక భిన్నమైనటువంటి భాషలు మాట్లాడుతూ అనేక భిన్నమైనటువంటి సంస్కృతులతో ఉన్నటువంటి భారతదేశాన్ని ఒకటిగా నిలబెట్టడానికి, అందరినీ కూడా సమానంగా గౌరవించడానికి చేసుకున్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఇది. భారతదేశానికి ఏదైతే సరిపోతుందో అనే దాని మీద మరి ఎంతో కసరత్తు చేసి మరి అన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు 18 నెలలు పట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో అనేక జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న దేశం కాబట్టి వీటికన్నిటికీ అనుగుణంగా ఉన్నటువంటి రాజ్యాంగం కావాలి. కాబట్టి అప్పుడే మరి మన ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందడానికి కూడా దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీని యొక్క ప్రాధాన్యత తెలుసు కాబట్టి అంబేద్కర్ గారు ఇన్ని రోజులు తీసుకొని ఎంత చక్కటి రాజ్యాంగం మనకు అందించడం జరిగింది. తద్వారాగానే ఈరోజు మరి మనం చట్టాలు చేసుకోగలుగుతున్నాము. ఈ చట్టాల్లో అంతేకాకుండా ఇందులో మరి ముఖ్యమైనది ఏంటంటే మన వరకట్న నిషేధ దినం కూడా ఈ రోజుగా మనము గుర్తించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే మరి ప్రజలందరూ కూడా దీన్ని అనుకరించి చట్టం అందరికీ సమానం అని చెప్పడం కాదు, కానీ సమానంగా మనం ఎప్పుడైతే ఉంటుందో సమానత్వాన్ని, సమ స్థాపనను పాటించడం కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరూ గుర్తించుకోవాల్సిందిగా